హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బ్లౌజు ఎలా జాయింట్ చేసుకోవాలో చిన్న ముడత కూడా లేకోకుండా మీకు చిన్న టిప్తో చూపిస్తానండి. ముందుగా మనం మెయిన్ పార్ట్ లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకుందాము. అది మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసేటప్పుడు అలా జాయింట్ చేయడం వల్ల చిన్న ముడత కూడా రాదండి. అంతేకాకుండా మళ్ళీ మనం క్లాత్ని లాగిపెట్టి కుట్టకూడదండి. అలా కుడితే ముడతలు వచ్చేస్తాయి. అందుకని మన హ్యాండ్ అనేది సపోర్ట్కే ఉండాలి. క్లాత్ లాగా అటు ఇటు జరక్కోకుండా చుట్టూ ఇలా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా పీస్నంతా కట్ చేసేసుకుందాం. చూడండి, నాకు ఎంత చిన్న ముడత కూడా లేకోకుండా వచ్చింది. ఈ టిప్ని మీరు కూడా ఉపయోగించి ఒకసారి మీ బ్లౌజ్ని జాయింట్ చేసుకొని చూడండి. లైనింగ్ బ్లౌజ్ని చుట్టూ కట్ చేసుకున్నాక మన ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అన్నీ కట్స్ పెట్టేసుకుందాము. ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో అవన్నీ మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్లో మెయిన్ డాట్ వేయడానికి టక్స్ ఇచ్చుకున్నాం కదా, అది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని మెయిన్ డాట్ ఎంత పొడవు ఉందో అంత చూసుకొని చివరికి వచ్చేపరికి సరికి ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. రఫ్ చేసుకొని మళ్ళీ మనం కాజా పట్టి ఉక్సు పట్టి దగ్గర కూడా అట్లాగే మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని చివరికి వచ్చేసరికి రఫ్ ఇచ్చుకోవాలి. ఈ రెండు డాట్స్ కలిపితే ఒక కొన వస్తుందండి. ఆ మార్క్ని పట్టుకొని మనం చంక దగ్గర వేసే డాట్కి పొడవు ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత గోరుతోటి ఇట్లా రఫ్ చేసుకోవాలి. ఎంత ఈజీగా డాట్స్ వేసుకోవడం అయిపోయింది. చిన్న ముడత కూడా రాదండి. ఈ టిప్ని మీరు కూడా ఉపయోగించి ఒకసారి కుట్టి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.